ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా అలంకరణ చేస్తూ ఉంటారు. అయితే ఈ నవదుర్గ ఆలయం అన్ని చోట్ల ఉండదండి. మనకి నౌసర్మాత ఆలయం అజ్మీర్ రాజస్థాన్లో 9 తలలున్నటువంటి అమ్మవారిని నవదుర్గా మాతగా భావిస్తారు. అదేవిధంగా కాశీ వారణాసిలో కూడా నవదుర్గ ఆలయాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి ఉంటాయి. బెంగుళూరు కర్ణాటకలో కూడా సహాయపురంలో కూడా నవదుర్గ ఆలయం ఉంది. కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సామర్లకోట బడేలమ్మ చెరువు దగ్గర ఈ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో నవదుర్గలు కూడా ఒకే చోట కొలివై ఉన్నారు. ఆ నవదుర్గ మాతల యొక్క దర్శనం చేసుకోండి. ఓం ప్రథమం శైలపుత్రీ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా. ఈ యొక్క నవదుర్గల్ని కూడా దర్శనం చేసుకోండి. ఈ యొక్క ఆలయానికి ఎటువంటి విధమైనటువంటి ఆదాయ వనరులు లేవు కనుక భక్తులందరూ కూడా సహకరించినట్టయితే ఇక్కడ ఈ ఆలయాన్ని మరింత సుందరంగా అద్భుతంగా తీర్చిదిద్ది భక్తులందరూ కూడా చక్కగా ఎవరికైనా తక్కువ ఖర్చుతో చండీ హోమం చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఆలయంలో మీ నక్షత్రాన్ని బట్టి మీకు నప్పినటువంటి తారాబలంలో చండీ హోమం కూడా నిర్వహించబడును. ఇక్కడ విశేషం ఏమిటంటే దుర్గా మల్లేశ్వర స్వామివారిని కానీ ఈ అమ్మవారిని కానీ మీరు స్వహస్తాలతో దర్శనం చేసుకోవచ్చు, ముట్టుకోవచ్చును. దుర్గా మల్లేశ్వర స్వామివారికి కూడా ఏకకాలంలో అభిషేక కార్యక్రమం చేసుకోవచ్చు. సహజంగా ఈశ్వరుడికి లేదా అమ్మవారికి విడివిడిగా జరుగుతాయి. ఇక్కడ ఒకే సందర్భంలో ఒకే మంత్రంతో ఈశ్వరుడికి అమ్మవారికి కూడా అభిషేక కార్యక్రమం కూడా భక్తులు స్వయంగా చేసుకోవచ్చు. చండీ హోమంలో కూడా స్వయంగా పాల్గొనవచ్చు. చాలా స్వల్పమైనటువంటి ఖర్చుతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కనుక ఎవరైనా ఆసక్తి ఉన్నవారు 9618182470 రాము పంతులు గారు సామర్లకోట సంప్రదించి ఈ యొక్క చండీ హోమాలు వివిధమైనటువంటి దేవతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడును. దయచేసి గమనించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మీ వంతు సహకారంగా ఈ యొక్క వీడియో 10 మందికి పంపుతారని ఆశిస్తున్నాము.